పుట్టపర్తి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. పుట్టపర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలకు టికెట్ ఖరారు చేయడంతో ప్రస్తుతం నిమ్మల కిష్టప్ప అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేశారని నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిమ్మల కిష్టప్ప సమావేశం నిర్వహించారు. అయితే కార్యకర్తలు అందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సూచిస్తున్నారు. దీంతో నిమ్మల కిష్టప్ప ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు ఫోటో పెట్టి ఇండిపెండెంట్ అంటాం సార్, అంతకంటే వేరే మార్గం లేదు. మన నిరూపణ చూపిద్దాం. మీరు నామినేషన్ చేస్తే ఇండిపెండెంట్ గా మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, నిమ్మల కిష్టప్ప తన కోడలకు టికెట్ రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పార్టీ నేతలతో కూడా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పల్లె రఘునాథ్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా సిద్ధు, ఎందుకంటే చంద్రబాబు తీరుపై వెనకబడిన వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప పుట్టపర్తి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని గత 3 సంవత్సరాలుగా కోరుతూ వస్తున్నారు. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరు రెడ్డి కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. టికెట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే గోరంట్లలో నిమ్మల కిష్టప్ప ప్రత్యేకంగా తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళడానిపైన పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్న వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది నేతలు కార్యకర్తలేమో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. చంద్రబాబుతో తారో పేరో తేల్చుకుంటారని చాలా స్పష్టంగా నిమ్మల కిష్టప్ప పేర్కొంటారు. ఎందుకంటే చేనేత వర్గానికి సంబంధించిన తనకు అన్యాయం చేశారు. అదేవిధంగా ఎక్కువ సీట్లు అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4-5 సీట్లు అడిగితే కేవలం 1 సీటు మాత్రమే చేనేత వర్గాలకు కేటాయించారు. సో ఇది ముమ్మాటికి తమను అవమానించడం చాలా స్పష్టంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అందుకే పుట్టపర్తి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న భావన నిమ్మల కిష్టప్ప వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నాను, త్వరలోనే చంద్రబాబు నాయుడు కలుస్తాను, ఆ తర్వాతే రాజకీయ నిర్ణయం రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నిస్తానని చాలా స్పష్టంగా పేర్కొన్న వాతావరణం కనిపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పుట్టపర్తి టీడీపీలో వర్గ విభేదాల పూర్తి స్థాయిలో తీవ్రంగా చెప్పాలి. అక్కడ పోటీ చేస్తున్న సింధూరారెడ్డి భవిష్యత్తు ప్రఖ్యాతిగా మారింది. ఎందుకంటే ఒకవేళ నిమ్మల కిష్టప్ప ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి ఓట్లకు సంబంధించి భారీగా చీలికొచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ మైనస్ లో ఉండడానికి, అక్కడ పూర్తి స్థాయిలో ఓడిపోయడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇతర పార్టీ నేతలు నిమ్మల కిష్టప్పతో మంత్రాలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో త్వరలోనే ప్రకటిస్తారని నిమ్మల కిష్టప్ప చెప్తూ ఉన్నారు. ఓకే శివారెడ్డి.